12 ఏళ్ల కుర్రాడు తండ్రి కొనిచ్చే బూందీ లడ్డు కోసం రోజు అతని బట్టల దుకాణానికి వెళ్లేవాడు. ఆ వయసులో ఆ కుర్రాడికి తెలిసేది కాదు తండ్రి అతనికి బూందీ లడ్డు ఆశ ఎందుకు పెట్టాడని. ఆ లడ్డు సీక్రెట్ అతనికి 1993లో తెలిసింది. దాని విలువ ఎంతో తెలుసా? ఇవాళ 42,000 కోట్ల టర్న్ చేసే వ్యాపార సామ్రాజ్యం అంతా. అప్పటి ఆ 12 ఏళ్ల కుర్రాడు ఎవరో కాదు, ఇప్పటి కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత కళ్యాణ్ రామన్. ఈ సక్సెస్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ వీళ్ళలాగే సక్సెస్ కావాలని కోడ్ గ్యాన్ డెస్టినీ కోరుకుంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారా? అయితే కోడ్ గ్యాన్ లో జాయిన్ అవ్వండి. జస్ట్ 90 days కోర్స్, 100% జాబ్ అసిస్టెన్స్. మిగతా వివరాల కోసం కింద నెంబర్ ని సంప్రదించండి. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, అక్కినేని నాగార్జున, ప్రభు గణేశన్, శివరాజ్ కుమార్, మంజు వారియన్, కళ్యాణి ప్రియదర్శన్ అండ్ రష్మిక మందన వీళ్ళంతా ఇప్పుడు కళ్యాణ్ రామన్ బ్రాండ్ అంబాసిడర్స్. 30 years బ్యాక్ జస్ట్ 25 lakhs పెట్టుబడితోటి మొదలైంది కళ్యాణ్ జ్యువెలర్స్. ఇప్పుడు ఇండియాతో పాటు 8కు పైగా దేశాల్లో 833కు పైగా స్టోర్స్ ఓపెన్ చేసింది. ఈ సక్సెస్ వెనుక కళ్యాణ్ రామన్ వాడిన చిన్న ట్రిక్ ఏంటో తెలుసా? ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తుంది. వంశపారపర్యంగా వచ్చిన బట్టల వ్యాపారం చేసేందుకు ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబం కేరళలోని త్రిశూర్లో స్థిరపడింది. తాత తర్వాత తండ్రి చేతికొచ్చిన బట్టల షాపుకు 12 ఏళ్ల వయసు నుంచే వెళ్లేవాడు కళ్యాణ్ రామన్. వ్యాపారం నేర్చుకోవాలనే కోరికతో కాదు, నాన్న లడ్డూ కొనిపెడతాడనే ఆశతో వెళ్లేవాడు. షాపుకు వెళ్తూ వెళ్తూ అక్కడి వ్యాపారాన్ని వంటబట్టించుకున్నాడు. 21 ఏళ్లు వచ్చేసరికి తండ్రితో పని లేకుండానే బట్టలు అమ్మటం నేర్చుకున్నాడు. త్రిశూర్లో కళ్యాణ్ రామన్ తండ్రితో పాటు అతని 4 తమ్ముళ్లకి కూడా 4 షాపులున్నాయి. ఫ్యామిలీ రూల్ ప్రకారం మరో బ్రాంచ్ పెట్టడానికి వీల్లేదు. కళ్యాణ్ రామన్ కు ఎలాగైనా తన బిజినెస్ పెంచాలని కోరిక ఉండేది. బట్టల షాపుకు వచ్చే కస్టమర్ల నోట బంగారం మాట పదే పదే వినేవాడు. బట్టల షాపుకు బదులు బంగారం షాపు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. త్రిశూర్ గోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఊరంతా బంగారం షాపులే. బట్టలకు కాంపిటీషన్ లేదు, కానీ బంగారానికి ఫుల్ కాంపిటీషన్. ప్రత్యేకత ఉంటే కానీ తన షాపుకి కస్టమర్లు రాలేరు. షాపు పెట్టక ముందే ఈ పాయింట్ ను పట్టుకున్నారు కళ్యాణ్ రామన్. నగల వ్యాపారం పైన గట్టి రీసెర్చ్ చేశారు. త్రిశూర్లోని ప్రతి షాపు తిరిగాడు. తర్వాత కొచ్చి, కొట్టాయం, తిరువనంతపురం వెళ్లాడు. ప్రతి షాప్ లో కళ్యాణ్ రామన్ కు 4 విషయాలైతే కామన్ గా కనిపించాయి. 1 ఇరుకైన షాపులు, 2 4-5 డిజైన్లు, అవి కూడా ఆర్డర్ చేసిన వారం 10 రోజులకు డెలివరీ, 3 నమ్మకం లేని అమ్మకం. నగలో వాడిన బంగారం అసలా నకిలీనా అని తేల్చే సిస్టమ్ లేదు. 4ది ఏ నగకు స్పష్టమైన ప్రైస్ ట్యాగ్ లేదు. ఒకే నగ ధర 4 దుకాణాల్లో 4 రకాలుగా ఉండటం. 1993 త్రిశూర్లో 4,000 ఎస్ఎఫ్టీలో విశాలవంతమైనటువంటి షోరూం తెరిచాడు. 10ల సంఖ్యలో నగల డిజైన్లు అమ్మకానికి పెట్టాడు. ప్రతి నగలో ఉన్న గోల్డ్ క్వాలిటీని డిస్ప్లే చేశాడు. ప్రతి నగ పైన ప్రైస్ ట్యాగ్ అతికించాడు. అసలు గోల్డ్ నగలకు ప్రైస్ ట్యాగ్ స్టార్ట్ అయ్యిందే ఇక్కడి నుంచి. అన్నింటికి మించి నచ్చిన వెంటనే నగలను కస్టమర్ చేతికి అందించడం. కస్టమర్ కి రెస్పెక్ట్ పెంచాడు. కార్లకు వ్యాలెట్ పార్కింగ్ పెట్టించాడు. షోరూమ్ లో ఏసీ పెట్టించాడు. అడిగిన వాళ్లకు టీ, కాఫీ, జ్యూస్లు ఇచ్చాడు. సౌకర్యాలు అన్ని త్రిశూర్లో మౌత్ పబ్లిసిటీని పెంచాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాండ్ కు బిజినెస్ వాల్యూని కూడా తీసుకొచ్చాయి. ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ రామ్ కి ఓ ట్రిక్ వారసత్వంగా వచ్చింది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఫ్యామిలీలో ప్రతి బట్టల షాపును ఒక సెలబ్రిటీ ఓపెన్ చేసేవారు. 1972లో వాళ్ళ బట్టల షాప్ ని సింగర్ యేసుదాస్ ఓపెన్ చేశారు. కళ్యాణ్ రామన్ కూడా తన తొలి షాపును అప్పటి పాపులర్ మలయాళం నటులు మురళి, గీతాలతో ఓపెన్ చేయించారు. మార్కెట్ లో ఒక్కసారిగా పబ్లిసిటీ పెరిగింది. ఇప్పటికీ కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రతి స్టోర్ ను ఓ సినిమా సెలబ్రిటీ చేతుల మీదుగానే ఓపెన్ చేస్తుంది. తొలి షోరూమ్ ను కేవలం 75 లక్షల పెట్టుబడితో మొదలు పెట్టారు. కానీ తొలి ఏడాదిలోనే 60 కోట్లు సంపాదించారు. కళ్యాణ్ రామన్ ఫ్యామిలీలో ప్రతి మనిషికి ఓ షాప్ ఉండాలన్నది నియమం. అదే కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాంచ్ల ఏర్పాటుకు కారణమైంది. తన 2 కొడుకులు రమేష్ అండ్ రాజేష్ కోసం పాల్ఘర్ లో 2వ షాప్ ఓపెన్ చేశారు. అచ్చం త్రిశూర్లో ఉన్నట్టే 4,000 ఎస్ఎఫ్టీతో మొదలు పెట్టారు. పాల్ఘర్ కు వచ్చే కస్టమర్స్ అంతా కోయంబత్తూరు వాళ్లే కావడంతో కోయంబత్తూరులో 3వ షాప్ తెరిచారు. ఆ తర్వాత ఏరూట్ తెరిచారు. ఇలా 2012 నాటికి సౌత్ ఇండియాలో 30 షాపులు ఓపెన్ చేశారు. ప్రతి షోరూమ్ ను ఓ సెలబ్రిటీతో రిబ్బన్ కట్ చేయించారు. కేరళలో
మంజు వారియర్, తమిళనాడులో ప్రభు, ఆంధ్రప్రదేశ్లో అక్కినేని నాగార్జున, కర్ణాటకలో శివరాజ్ కుమార్. ఆ స్టేట్ సెలబ్రిటీలే కాదు, అక్కడి ప్రజలకు నచ్చే నగలపై కూడా ముందే రీసెర్చ్ చేసి వాటినే అమ్ముతూ వచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో 163, కేరళలో 121, కర్ణాటకలో 88, తెలంగాణలో 41, ఆంధ్రప్రదేశ్లో 68. ఇలా ఇండియాలో 833 బ్రాంచులకు చేరింది కళ్యాణ్ జ్యువెలర్స్. దక్షిణాది రాష్ట్రాలు ఓకే, ఉత్తరాది రాష్ట్రాల్లోకి వెళ్లేందుకు ఓ పెద్ద సాహసమే చేశారు కళ్యాణ్ రామన్. బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎంచుకున్నారు. 2012లో అహ్మదాబాద్లో ఫస్ట్ షోరూమ్ కు బిగ్ బి రిబ్బన్ కట్ చేశారు. అప్పుడు ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అహ్మదాబాద్ షోరూమ్ లో ఉన్న గోల్డ్ వాల్యూ కంటే ఎక్కువే అని టాక్. 1000 కోట్ల ఆస్తులు ఉన్న కళ్యాణ్ రామన్ ఫ్యామిలీ త్రిశూర్లోనే ఉంటారు. ప్రతి నవరాత్రి ఉత్సవాలకు తమ బ్రాండ్ అంబాసిడర్లను ఆహ్వానిస్తారు. 1000 కోట్ల ఆస్తులున్న కళ్యాణ్ రామన్ ఫ్యామిలీ త్రిశూర్లోనే ఉంటారు. ప్రతి నవరాత్రి ఉత్సవాలకు తమ బ్రాండ్ అంబాసిడర్లను ఆహ్వానిస్తారు. తండ్రి, 3 కొడుకులు రోల్స్ రాయ్స్ కారులను తిరుగుతారు. 3కి 3 చార్టెడ్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. కానీ బిజినెస్ లోకి బంధువులు, స్నేహితులను మాత్రం దూరం పెట్టారు. బయట ఉండే టాలెంటెడ్ పీపుల్స్ ని తెచ్చుకున్నారు. నిత్యం ప్రతి బ్రాంచ్ అమ్మకాలు, కొనుగోళ్లను పరిశీలిస్తారు. కనీసం రోజుకు 2 షాపులను విజిట్ చేస్తారు. ఏడాదికి ఒక షాపుకు వెళ్లి కస్టమర్లతో మాట్లాడతారు. కళ్యాణ్ రామన్ కి ఓ మంచి క్వాలిటీ ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ లో షాపింగ్ చేసిన 10 మంది కస్టమర్లకు ప్రతిరోజు ఆయనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడతారట. ప్రతి చిన్న ఫిర్యాదుకు నేరుగా తనే సమాధానం చెప్తారట. ఎలా సాధ్యం అంటారా? తొలి షోరూమ్ నుంచే కళ్యాణ్ రామన్ క్రమశిక్షణతో కూడిన ఓ సిస్టమ్ ని తయారు చేశారు. ఆ సిస్టమ్ ను త్రిశూర్లోని కూర్చొని ఆపరేట్ చేశారు. ఇప్పటికీ గుడికి వెళ్ళాకే షాపుకు వెళ్తారు కూడా. ఇంత లగ్జరీ లైఫ్, ఇంత గొప్ప సక్సెస్ ఎవరికి అంత ఈజీగా రాదు. కళ్యాణ్ రామన్ లోని క్రమశిక్షణ, కుటుంబం నుంచి నేర్చుకున్న విలువలు, పిల్లలను పెంచిన తీరు, టాలెంటెడ్ స్టాఫ్ నియామకం, కస్టమర్కు నమ్మకం పొందే క్వాలిటీ ఉత్పత్తులు, ఇవన్నింటినీ ఒక్కటి చేసే ఓ పటిష్టమైన వ్యవస్థ నిర్మాణం. ఇది చాలదా లైఫ్లో సక్సెస్ రావాలంటే? మరి మీరేమంటారు? మీ కామెంట్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.